Hi, welcome to Python Life YouTube channel. Python ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ఏప్రిల్ 4th నుండి అయితే స్టార్ట్ చేస్తున్నామండి. అండ్ ఈ కోర్స్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ కంప్లీట్గా ఈ కోర్సులోని టాపిక్స్ అనేవి తెలుగు లాంగ్వేజ్లోనే టీచ్ చేయడం జరుగుతుంది. సింటాక్స్ని బేస్ చేసుకొని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. మరి ఈ కోర్సులో ఏమేమి టాపిక్స్ కవర్ అవుతున్నాయో వన్ బై వన్ అయితే చూద్దామండి. ఫస్ట్ బేసిక్స్లో మనం కోడింగ్ గురించి ప్రోగ్రామింగ్ గురించి అయితే నేర్చుకుంటాం. అండ్ ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ కోడింగ్, పైథాన్ ఇంట్రడక్షన్, ఇన్స్టాలేషన్. మీరు పైథాన్ ప్రాక్టీస్ చేసుకోవడానికి, ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అండ్ ఇన్స్టాలేషన్స్ అనేవి కంప్లీట్ చేసుకుంటాం. అండ్ పైథాన్లోని కామెంట్స్ గురించి, కామెంట్స్ ఎందుకు యూజ్ చేస్తారు అండ్ ఎన్ని టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఉన్నాయి డీటెయిల్గా అయితే తెలుసుకుంటాం. అండ్ వేరియబుల్స్, డేటా టైప్స్, వేరియబుల్స్ని ఎలా డిఫైన్ చేస్తారు అండ్ డేటా టైప్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, మ్యూటబుల్, ఇమ్యూటబుల్, అండ్ వాటిని ఏ విధంగా డిఫైన్ చేస్తారు అండ్ వాటి యొక్క యూజ్ కేసెస్ గురించి ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ఉంటుంది. అండ్ కంట్రోల్ స్టేట్మెంట్స్, ప్రోగ్రామ్ ఒక ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి, లూపింగ్ అండ్ జంపింగ్ స్టేట్మెంట్స్ గురించి అయితే నేర్చుకుంటాం. వన్స్ బేసిక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ టాపిక్స్లోకి అయితే వెళ్తామండి. బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంత ఇంపార్టెంట్? మీరు బేసిక్స్లో ఫండమెంటల్స్లో ఫౌండేషన్ అనేది ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటే ఈ ఫర్దర్ కాన్సెప్ట్స్ అనేవి అంత ఈజీగా అయితే అర్థమవుతాయి. అండ్ ఇంటర్మీడియట్ టాపిక్స్లో లిస్ట్ గురించి, టపుల్స్, స్ట్రింగ్, డిక్షనరీ, సెట్స్, ఫ్రాజన్ సెట్స్ గురించి అయితే నేర్చుకుంటాం. ఇవి డేటా స్ట్రక్చర్స్ కేటగిరీలోకి అయితే వస్తాయి. అండ్ ఫంక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు రియల్ వరల్డ్లో రియల్ టైంలో కోడింగ్ చేసేటప్పుడు ఫంక్షనల్ బేస్డ్ వ్యూస్లోనే కోడింగ్ అనేది చేస్తారండి. సో ఫంక్షన్స్ నేర్చుకున్న తర్వాత ఎర్రర్ హ్యాండ్లింగ్, కోడ్ రాస్తున్నప్పుడు ఎర్రర్స్ అనేవి వస్తాయి. అలా ఎర్రర్స్ రావడం వల్ల మన ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి ఎర్రర్స్ని మనం ఏ విధంగా హ్యాండిల్ చేస్తాం, పైథాన్ ప్రొవైడ్ చేసిన మెకానిజం గురించి అయితే డిస్కస్ చేస్తాం. తర్వాత మోడల్స్ గురించి, ప్యాకేజెస్, లైబ్రరీస్, ఫ్రేమ్వర్క్స్ గురించి అయితే నేర్చుకుంటాం. ఇంటర్మీడియట్ టాపిక్స్ కంప్లీట్ అయిన తర్వాత అడ్వాన్స్డ్ టాపిక్స్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి అయితే నేర్చుకుంటామండి. ఊప్స్ కాన్సెప్ట్ అన్నమాట. ఊప్స్ కాన్సెప్ట్లో కూడా డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి. క్లాస్, ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్. సో ఇవన్నీ కూడా డీటెయిల్గా అయితే నేర్చుకుంటాం. అండ్ ఒక రియల్ టైం ప్రాజెక్ట్ కూడా ఊప్స్ కాన్సెప్ట్ బేస్ చేసుకుని కంప్లీట్ చేస్తామండి. ఊప్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిన తర్వాత అడ్వాన్స్డ్ ఫంక్షన్స్లోని ల్యాండా, ఫిల్టర్, మ్యాప్, రెడ్యూస్ గురించి అయితే నేర్చుకుంటాం. తర్వాత జనరేటర్ ఫంక్షన్, మల్టీ థ్రెడ్డింగ్ ఉంటుంది. వెబ్ స్క్రాపింగ్ టెక్నిక్ కూడా మన కోర్సులో అయితే ఇంక్లూడ్ చేసామండి. వెబ్సైట్లో ఉన్న డేటాని ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, దానికి కావాల్సిన టూల్స్, లైబ్రరీస్ గురించి అయితే డిస్కస్ చేస్తాం. ఒక రియల్ టైం ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. ఈ కామర్స్ వెబ్సైట్లో ఉన్న డేటాని మనం ఎక్స్ట్రాక్ట్ అయితే చేస్తామండి. తర్వాత లైబ్రరీస్ గురించి, మీరు డేటా సైన్స్ వైపు వెళ్ళాలనుకున్నా, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వెళ్ళాలనుకున్నా ఈ 3 లైబ్రరీస్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. నంపై, పాండాస్ అండ్ మ్యాట్ప్లాట్లిబ్. సో ఈ టాపిక్స్ నేర్చుకున్న తర్వాత ఒక వెర్షన్ కంట్రోల్, గిట్ అండ్ గిట్ హబ్ గురించి అయితే నేర్చుకుంటాం. సో లేటర్ ఈ టాపిక్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత సిలబస్ కంప్లీట్ అవుతుండగానే ఒక 5 రియల్ టైం ప్రాజెక్ట్స్ అనేవి కంప్లీట్ చేసుకుంటామండి. ప్రతి టాపిక్ కూడా సింటాక్స్ని బేస్ చేసుకుని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. మరి ఈ కోర్స్ ఎవరు ఎన్రోల్ అవ్వచ్చు? జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ అవ్వచ్చు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎన్రోల్ అవ్వచ్చు, ఎవరైతే స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారో, ఎవరైతే గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఉన్నారో ఎవరైనా ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వచ్చు అండి. ప్రీవియస్గా ఏదైనా కోడింగ్ నాలెడ్జ్ తెలియాలంటే అవసరం లేదండి. ప్రతిదీ కూడా స్క్రాచ్ నుండి ఒక జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా అయితే ఎక్స్ప్లెనేషన్ ఉంటుందో కంప్లీట్గా స్క్రాచ్ నుండి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి కోర్స్ అనేది ఎప్పుడు లాంచ్ చేస్తున్నామంటే ఏప్రిల్ 4th నుండి అండి 2025 నెక్స్ట్ మంత్ అయితే లాంచ్ చేస్తున్నాం. టైమింగ్స్ అనేవి 7 AM to 9 AM, మార్నింగ్ అవర్స్ 2 hours ఆన్లైన్ లైవ్ క్లాస్ అయితే కండక్ట్ చేస్తున్నాం. సో ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. కంప్లీట్గా ఈ కోర్స్ అయ్యే టైంకి మీరు ఓన్గా కోడింగ్ అయితే చేస్తారండి. మరి ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ఇచ్చే ఫ్యూచర్స్ ఏంటో వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్స్ ఎన్రోల్ అయిన తర్వాత 45 days లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తాం. వితిన్ 45 daysలోనే కోర్స్ అనేది కంప్లీట్ అవుతుందండి. మీ టైం అయితే వేస్ట్ చేయం. సో ఇవి లైవ్ క్లాసెస్ అంటున్నారు కదా, ఒకవేళ మీరు లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా
రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తామండి. రికార్డింగ్స్ కూడా రివైజ్ చేయొచ్చు. మరి ఈ ప్రొవైడ్ చేసే రికార్డింగ్స్ అనేవి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఉంటుంది. వీటితో పాటు టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్, వీటితో పాటు రెజ్యూమే బిల్డింగ్, మాక్ ఇంటర్వ్యూస్, కెరీర్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మేము ఏదైతే కంటెంట్ ఇస్తున్నామో, ఏదైతే రిసోర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. మీరు ఒకవేళ ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఫ్రీ డెమో వాచ్ చేయండి. ఫ్రీ డెమో కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 9154083255. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసిన ఆర్ వాట్సాప్లో మార్నింగ్ లైవ్ బ్యాచ్ అని చెప్పి మెసేజ్ పెట్టినా మీకు ఈ సిలబస్ ఒక కంప్లీట్ పీడిఎఫ్తో పాటు ఫ్రీ డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. మీ ఫ్రెండ్స్ ఎవరైతే పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు తెలుగు లాంగ్వేజ్లో నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. ఫ్రీ డెమో కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీకు సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ అండ్ ఇంకా సిలబస్లో ఉన్న టాపిక్స్ అనేవి పీడిఎఫ్లో మెన్షన్ చేసామండి. సో మీరు కాంటాక్ట్ చేస్తే పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తారు, ఫ్రీ డెమో ప్రొవైడ్ చేస్తారు. స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.